వెల్కమ్ టు ప్రజా ప్రకాశం న్యూస్. ప్రకాశం జిల్లా పామూరులోని ఓ ప్రైవేట్ గౌడౌన్ నందు నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని పోలీస్ రెవెన్యూ అధికారులు పట్టుకున్న సంఘటన శనివారం రాత్రి వెలుగులోకి వచ్చింది. రేషన్ షాపుల ద్వారా పేదలకు అందాల్సిన బియ్యాన్ని కొందరు బ్లాక్ మార్కెట్కు తరలించి వాటిని మరలా తిరిగి వాటిని పాలిష్ చేసి మార్కెట్కు తరలించి సొమ్ము చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని సమాచారం. ఈ క్రమంలోనే స్థానిక ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఓ వ్యక్తి నుంచి సుమారు 200కు పైగా బియ్యం టిక్కీలను స్వాధీనం చేసుకుని గోడౌన్కు తాళం వేసి స్వాధీనం చేసుకున్నారు. ఇలా పేదలకు చెందాల్సిన రేషన్ బియ్యం రేషన్ మాఫియా కనుసైగల్లోనే చేతులు మారి మార్కెట్కు తరలిపోతుందంటే ఇందులో ఎవరి హస్తం ఉందో మనం ప్రత్యేకంగా వివరించి చెప్పాల్సిన పని లేదు. ఈ ప్రక్రియలో రెవెన్యూ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. అయ్యింది